తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇన్నేళ్లు మిత్రదేశం అని అండగా ఉన్నాం, ఆపదొస్తే ఆదుకున్నాం. కానీ ఇప్పుడు పాక్ పన్నాగాలకు చిక్కి మనపైనే కన్నెర చేస్తుంది బంగ్లాదేశ్. భారత్ సహాయం తీసుకుంటూనే భారత్ వ్యతిరేక గళం వినిపిస్తోంది. అందుకే కేంద్రం ఇప్పుడు తన విశ్వరూపం చూపించింది. నోరు మూసుకుంటే సాయం, తిరగబడితే కోత అని తేల్చి చెప్పింది. బడ్జెట్లో బంగ్లాదేశ్కి ఇచ్చే నిధుల్లో సగానికి పైగా కోత పెట్టింది ఇండియా. మరి ఈ సాయం రాకపోయినా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ అది కేవలం సాయం తగ్గించడం మాత్రమే కాదు, బంగ్లాదేశ్ తీరుపై భారత్ ఎంత ఆగ్రహంగా ఉందో చెప్పే గట్టి హెచ్చరిక. దెబ్బకు దెబ్బ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఇండియా. కేంద్ర బడ్జెట్ 2026-27లో పొరుగు దేశాలకు కేటాయించే నిధుల్లో భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్కు ఇచ్చే ఆర్థిక సాయాన్ని భారీగా తగ్గించింది. గత ఏడాది 120 కోట్లుగా ఉన్న సాయాన్ని ఏకంగా 50% మేర తగ్గించి కేవలం 60 కోట్లే కేటాయించింది. భారత్ పట్ల శత్రుత్వ ధోరణి ప్రదర్శిస్తున్న బంగ్లాదేశ్కు ఇది మోదీ ప్రభుత్వం ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ అని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయ మార్పులు, అక్కడ పెరుగుతున్న భారత్ వ్యతిరేక శక్తుల ప్రభావంపై కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. పొరుగువారే ముందు అనే విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ అది మన ప్రయోజనాలకు భంగం కలిగించినంత వరకేనని భారత్ స్పష్టం చేసింది. భారత్ స్నేహహస్తాన్ని కాదని, ఇతర శక్తుల మాట వింటే నిధుల కోత తప్పదని ఈ బడ్జెట్ ద్వారా సూచించింది. బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా ఉన్న భారత్ తనకు మద్దతుగా నిలిచే ఇతర పొరుగు దేశాలపై మాత్రం నిధుల వర్షం కురిపించింది. భూటాన్కు అందించే సాయాన్ని 6% పెంచి 2,289 కోట్లకు చేర్చింది. ఆర్థిక సంక్షోభంలో శ్రీలంకకు సాయాన్ని 33% పెంచి 400 కోట్లు కేటాయించింది. ఆఫ్ఘనిస్తాన్కు 150 కోట్లు, ఆఫ్రికన్ దేశాలకు 225 కోట్లు, EU దేశాలకు 38 కోట్లు కేటాయించింది. నేపాల్కు 14% అదనపు నిధులను పెంచి 800 కోట్లు భారత్ మంజూరు చేసింది. మరో కీలక పరిణామంలో ఇరాన్లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టుకు భారత్ ఈసారి నిధులను 0కు తగ్గించింది. గతేడాది 400 కోట్లు కేటాయించినప్పటికీ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా నుంచి వస్తున్న టారిఫ్ ఒత్తిళ్ల కారణంగా ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పెండింగ్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాదు, భారత్ పట్ల అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్న మాల్దీవులకు కూడా నిధుల్లో 8% కోత విధించింది. దీన్ని బట్టి చూస్తే భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎంత కఠినంగా ఉందో స్పష్టమవుతోంది. 2026 బడ్జెట్ ద్వారా భారత్ ప్రపంచానికి ఒకటే మెసేజ్ ఇచ్చింది: స్నేహానికి స్నేహం, ప్రతిఘటనకు ప్రతిఘటన. ఇకపై నిధులు అందాలి అంటే భారత్ పట్ల నమ్మకంగా ఉండాల్సిందే.